హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ ఇన్స్టిట్యూట్ అనేది మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ఉంది కదండి, దాని అండర్లో వర్క్ అవుద్ది అనమాట. మనకి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది దేనికి అంటే, ఇక్కడ చూసారు, ఇక్కడ ఇచ్చాడు క్లియర్ గా మనకి CBRI క్యారీస్ అవుట్ అప్లైడ్ అండ్ బేసిక్ రీసెర్చ్ ఇన్ వేరియస్ ఏరియాస్ ఆఫ్ బిల్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బిల్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూట్ అండి. దీని నుంచి మనకి పర్మనెంట్ బేసిస్ లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. ఆ డీటెయిల్స్ అవి చూద్దాం ఫర్దర్ గా. అండ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే, స్టార్టింగ్ డేట్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అనేది జనవరి 10th నుంచి మనకి స్టార్ట్ అయింది 2024. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే February 7th అండి. ఈ లోపే అప్లై చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీని కూడా మనం అడ్రస్కి సెండ్ చేయాలి. అది దానికి లాస్ట్ డేట్ ఏంటంటే మనకి February 20th అండి. ఈ 20th లోపు అక్కడికి రీచ్ అవ్వాలన్నమాట, February 20th లోపు. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ అవి చూసుకుంటే, మనకి టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. టెక్నికల్ అసిస్టెంట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ చెప్పాను కదండి, ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. మనకి టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ టోటల్గా 24 వేకెన్సీస్ ఉన్నాయండి. పే లెవెల్ చూసుకుంటే పే లెవెల్ 6 అండి, 35,400 నుంచి 1,12,400, అంటే మీకు ఆల్మోస్ట్ 60,000 వరకు గ్రాస్ శాలరీ ఉంటుందండి. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 28 ఇయర్స్ బిలో ఉండాలి. అండ్ ఫర్దర్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అవి కూడా చూద్దాం. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకుంటే 24 వేకెన్సీస్ ఉన్నాయండి. కేటగిరీస్ వేకెన్సీస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇక్కడ మనకి డిప్లొమో అండ్ బీఎస్సీ రెండు క్వాలిఫికేషన్స్ అడిగాడు. డిప్లొమో ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది, అలాగే బీఎస్సీలో ఏ బ్రాంచ్కి ఎలిజిబిలిటీ ఉంది, ఆ డీటెయిల్స్ అవి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పే మ్యాట్రిక్స్, ఏజ్ లిమిట్ అండ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. మనకి డిప్లొమోలో డిఫరెంట్ బ్రాంచెస్కి 24 వేకెన్సీస్ అవి డివైడ్ చేశాడు అనమాట. ఏ బ్రాంచెస్కి ఇచ్చాడంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండి, 3 years ఫుల్ టైం డిప్లొమా ఉండాలి 60% మార్క్స్తో. ఓకే, ప్రతి బ్రాంచ్లో 3 years డిప్లొమా ఉండాలి, 60% మార్క్స్తో ఉండి 2 years ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఓకే, అలాగే మనకి ఇక్కడ డిప్లొమా సివిల్ ఉండి 60% మార్క్స్తో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేటరల్ ఎంట్రీ వాళ్ళకైతే 2 years డిప్లొమా సరిపోతుంది, 60% మార్క్స్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అనమాట. అలాగే డిప్లొమాలో ఆర్కిటెక్చర్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. డిప్లొమా ఆర్కిటెక్చర్ 3 years డిప్లొమా, 60% మార్క్స్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. అలాగే డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. అలానే డిప్లొమా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. అలాగే డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT, అది కూడా సేమ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. అలాగే డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. అలాగే బీఎస్సీ విషయానికి వస్తే బీఎస్సీ కెమిస్ట్రీ అండి, 60% మార్క్స్తో కెమిస్ట్రీ బీఎస్సీ ఉండి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదనుకుంటే 1 year ఫుల్ టైం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే బీఎస్సీ ఫిజిక్స్ అండి, దీనికి కూడా సేమే. బీఎస్సీ ఫిజిక్స్లో 60% మార్క్స్ ఉండి 1 year ఎక్స్పీరియన్స్, లేదనుకుంటే 1 year ఫుల్ టైం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. అలాగే బీఎస్సీ జువాలజీ, దీనికి కూడా సేమ్ 60% మార్క్స్తో బీఎస్సీ జువాలజీ విత్ 1 year ఎక్స్పీరియన్స్, లేదనుకుంటే 1 year ఫుల్ టైం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. అలాగే బీఎస్సీ ఉండి బీఎస్సీ ఆర్ ఈక్వలెంట్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, దీంట్లో మీకు కోర్స్ చేసుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ అండి. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా అంటే, మీకు సెలక్షన్ కమిటీ అనేది స్క్రీనింగ్ టెస్ట్ పెడుతుంది అన్నమాట, ట్రేడ్ టెస్ట్. యాక్చువల్గా మనకి ప్రతి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత, అంటే ప్రతి గవర్నమెంట్ జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత ట్రేడ్ టెస్ట్ పెడతారు. బట్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ పెడతారు, అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. బట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఆ పాయింట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకోటి, మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే, టోటల్గా 3 పేపర్లు ఉంటాయండి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఓకే, పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే పేపర్ 2, పేపర్ 3 అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. 3 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, బట్ పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళ పేపర్లు మాత్రమే పేపర్ 2, పేపర్ 3 కండక్ట్ అంటే ఎవాల్యుయేట్ చేస్తారు అనమాట, కరెక్ట్ చేస్తారు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం పేపర్ 2, పేపర్ 3 మీద వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదండి, OMR బేస్డ్ ఎగ్జామ్. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, OMR బేస్డ్ ఎగ్జామ్, మాన్యువల్గా మీరు రాయాల్సి ఉంటుంది. ఇంకోటి మీడియం ఎగ్జామ్ చూసుకుంటే మీకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ లాంగ్వేజ్లో ఉంటాయంటే హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటాయి. స్టాండర్డ్ చూసుకుంటే మనకి డిప్లొమా అయితే డిప్లొమా, బీఎస్సీ అయితే బీఎస్సీ, డిగ్రీ ఆర్ డిప్లొమా లెవెల్లో ఉంటుంది అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి, 3 hours డ్యూరేషన్ ఉంటుంది. అండ్ డీటెయిల్గా సిలబస్ చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇది. పేపర్ 1 అనేది 1 hour డ్యూరేషన్ ఉంటుందండి. దీంట్లో సబ్జెక్ట్ ఏంటి అంటే
మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అంటే ఏమీ లేదండి, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్, వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 50 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు పేపర్ 1. పేపర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి పేపర్ 2, పేపర్ 3 అనేది కరెక్ట్ చేస్తారని ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ పేపర్ 2 చూసుకుంటే 30 మినిట్స్ డ్యూరేషన్ అండి. టోటల్గా 50 క్వశ్చన్స్ ఉంటాయి. 25 క్వశ్చన్స్ ఏమో జనరల్ అవేర్నెస్ పైన, అలాగే 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ అండి. అంటే 25 into 3 75 మార్క్స్. అంటే జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటుంది కరెక్ట్ ఆన్సర్కి. రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ పోతుంది అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ పేపర్ 2, పేపర్ 3లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. అలాగే పేపర్ 3 విషయానికి వస్తే ఇది 90 మినిట్స్ డ్యూరేషన్. దీనికి మన సబ్జెక్ట్ ఏదైతే దానిపైన, డిప్లొమా అయితే డిప్లొమా, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, అలాగే బీఎస్సీలో ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ. మన కన్సర్న్ డిసిప్లిన్ సబ్జెక్ట్ పైన 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్. ఇది కూడా సేమ్, 3 మార్క్స్ ఫర్ ఈచ్ రైట్ ఆన్సర్, 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టోటల్గా 3 పేపర్లు సబ్జెక్ట్స్ ఇవ్వండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే బెనిఫిట్స్ అండి. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి. హెచ్ఆర్ఏ, డిఏ, అలాగే మీకు హౌస్ రెంట్ అలవెన్స్, లేదనుకుంటే మీకు కంపెనీ అకామిడేషన్ అది ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు మెడికల్ బెనిఫిట్స్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్కి, అలాగే మీకు డిఫరెంట్ బెనిఫిట్స్ అవి ఉంటాయండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఇది టెక్నికల్ జాబ్ కదండి. టెక్నికల్ స్టాఫ్కి స్పెషల్ ప్రమోషన్ అసెస్మెంట్స్ అవి ఉంటాయి. మంచి ఆపర్చునిటీ కెరియర్ అడ్వాన్స్మెంట్కి అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ అండి. 28 years ఏజ్ అని చెప్పుకున్నాం కదండి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ అయితే 10 years, పీడబ్ల్యూడీలో ఓబీసీ అయితే 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years ఉంటుంది. అలాగే మీకు ఎవరైతే సిఎస్ఆర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇంకో 5 years అడిషనల్గా ఇచ్చాడు రిలాక్సేషన్. ఇదండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ కండిషన్స్ విషయానికి వస్తే మనకి లాస్ట్ డేట్ అంటే ఏదైతే ఉందో ఈ లోపే మనకి ఏజ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, క్వాలిఫికేషన్ కానీ ఎక్వైర్ ఉండాలి. అంటే క్రూషియల్ డేట్ ఏది అంటే February 7th లాస్ట్ డేట్ ఏది ఉంటే ఆ లోపే మీకు ఏజ్ కానీ, క్వాలిఫికేషన్ కానీ ఇవన్నీ ఎక్వైర్ అయి ఉండాలి. అది చూస్తారనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి సెలక్షన్ టైంలో పెరిగే ఛాన్స్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా కౌంట్ చేస్తాడంటే, మీకు డిప్లొమా బీఎస్సీ ఇచ్చాడు కదా, డిప్లొమా కానీ బీఎస్సీ కానీ మీకు ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి మీకు ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అవుతుంది. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడండి, www.cbra.res.in. ఇందులో కెరీర్ ఆపర్చునిటీస్ వెళ్ళి రిక్రూట్మెంట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి మీరు. దాంట్లో మీకు 3 ప్రాసెస్లు ఉంటాయి అనమాట, స్టెప్స్ 3 ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే రిజిస్ట్రేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఫీజు అనేది సబ్మిట్ చేయాలి. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసి తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీని కూడా తీసి మనం సెండ్ చేయాలి. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చెప్తాను. అండ్ మన ఇంపార్టెంట్ ఓపెనింగ్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, January 10th నుంచి స్టార్ట్ అయింది, February 7th వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ లోపు అప్లై చేయాలి. అండ్ మనకి అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసింది పంపించాల్సిన లాస్ట్ డేట్ ఏంటంటే అక్కడ రీచ్ అవ్వాల్సింది February 20th లోపు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 rupees అండి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అండ్ ఎగ్జామ్షన్ కూడా ఉంది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ అండ్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 100 rupees పే చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ. అది ఏ సైజులో ఉండాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అయితే 50 KB బిలో ఉండాలి, మిగిలిన డాక్యుమెంట్స్ అని 1 MB బిలో ఉండాలన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు సిజిపిఏ కానీ జీపీ అంటే గ్రేడ్ పాయింట్స్ ఏమైనా మెన్షన్ చేశాడు అనుకోండి మీ సర్టిఫికేట్లో, అది ఆ యూనివర్సిటీ నుంచి ఫార్ములా తీసుకొని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని మాత్రం మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు యూజ్ చేయాలన్నమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీని తీసి దానికి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, మీ ఏజ్ది అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, మీ మార్క్ షీట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అటాచ్ చేసి పంపించాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఎక్కడికి అంటే అడ్రస్ కూడా ఇచ్చాడు, చూద్దాం అది కూడా. ఇదిగోండి ఇక్కడ డైరెక్టర్ CSIR CBRI రూర్కీ పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఇవ్వాలండి. ఎందుకంటే మీకు అంటే త్రూఅవుట్ మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కమ్యూనికేషన్ ఏది జరగాలన్నా, అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఎప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మీకు సెలక్షన్ రిలేటెడ్గా ఏ ప్రాసెస్ అయినా మీకు కమ్యూనికేషన్ జరిగేది ఓన్లీ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కి. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి రన్నింగ్లో ఉన్నవి. ఆ పాయింట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. బై పోస్ట్ మీకు ఏమి పంపించడం అనమాట, హాల్ టికెట్ లాంటివి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి మీకు అడ్మిట్ కార్డ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ
ఆల్ ఇంటిమేషన్ కమ్యూనికేషన్ షాల్ బి సెంట్ బై ఈమెయిల్ టు ది అడ్రస్ మెన్షన్ బై ది క్యాండిడేట్స్. ఏ అడ్రస్ అయితే మీరు పంపించారో దానికి మాత్రమే మీకు ఇస్తారు. సెపరేట్ కాల్ లెటర్ ఏమి బై పోస్ట్లో పంపించరు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అడ్రస్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. ఈ అడ్రస్కి మనం ప్రింట్అవుట్ తీసిన అప్లికేషన్ అనేది పంపించాలి. ద డైరెక్టర్ సిఎస్ఐఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ 247667 ఈ అడ్రస్కి పంపించాలి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్తో. ఆ కాపీస్ ఏంటి అనేది కూడా చూద్దాం ఇక్కడ. ఇదిగోండి కలర్ పాస్పోర్ట్ colored photograph pasted on the form and signed across in full. అంటే మీకు ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీస్తారు కదా, దానిపైన ఫోటో అంటించి దానికి అక్రాస్గా సైన్ చేయాలి. దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ 10th 12th సర్టిఫికేట్ ఇంక్లూడింగ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సైన్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీ సైన్ చేసి అవన్నీ ప్రింట్అవుట్ తీసిన అప్లికేషన్కి అటాచ్ చేసి పంపించాలి. ఇవి డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.